హలో ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో శ్రీమద్ భాగవతం నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతంను ఎవరు వినిపించారు? సుఖ మహర్షి. ఈ ప్రశ్నను మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతాన్ని ఎవరు వినిపించారు? సుఖ మహర్షి. తర్వాత ప్రశ్న, గోకర్ణుడి కథ ఏ పురాణంలో ఉన్నది? భాగవత పురాణంలో ఉంది, అదేవిధంగా వరాహ పురాణంలో కూడా ఉంది. ఈ ప్రశ్నను కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా గోకర్ణ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో, బ్రహ్మ పురాణంలో, శివపురాణంలో కూడా ఉంది. ఇనిషియల్ కీలో గోకర్ణుడి కథ ఏ పురాణంలో ఉన్నది? భాగవత పురాణంలో. ఫైనల్ కీలో ఈ క్వశ్చన్ని డిలీట్ చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న, భాగవతంలో భక్తి దేవతకి కేశవ కీర్తనం చేయమని ఉపదేశించింది ఎవరు? నారద మహర్షి. నారద మహర్షి భాగవతంలో భక్తి దేవతకి కేశవ కీర్తనం చేయమని ఉపదేశించారు. ఈ 3 ప్రశ్నలు కూడా ఒకే విషయం నుంచి అడగడం జరిగింది. ఆ విషయం ఏంటంటే శ్రీమద్ భాగవత సప్తాహ మహిమ. శ్రీమద్ భాగవతంలో శ్రీమద్ భాగవత సప్తాహ మహిమ గురించి తెలియచేయడానికి 3 వృత్తాంతాలని పేర్కొనడం జరిగింది. మొదటి వృత్తాంతం, శ్రీ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు వినిపింపజేయడంతో శ్రీమద్ భాగవత సప్తాహం అనేది ప్రారంభమైంది. అదే మనకి ప్రశ్నగా అడిగారు. పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్ భాగవతం ఎవరు వినిపించారు? శ్రీ సుఖ మహర్షి. రెండో వృత్తాంతం వచ్చి గోకర్ణుని కథ. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. గోకర్ణుడు, అదేవిధంగా అతని సోదరుడు దుందుకారుడు శ్రీమద్ భాగవత సప్తాహ మహిమ వలన వైకుంఠ ప్రాప్తి పొందుతారు. మూడో వృత్తాంతం నుంచే మనకి నారద మహర్షి కేశవ కీర్తన చేయమని భక్తి దేవతకి ఉపదేశించారు అని ప్రశ్న అడగడం జరిగింది. కలి ప్రవేశం అయిన తర్వాత నారద మహర్షి రామేశ్వరం, ప్రయాగ, హరిద్వారము, కురుక్షేత్రము మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించి ప్రజలు స్వార్థపరులై, దురాశ, ద్వేషపూరితులై, దుర్మార్గులై ఉండడం చూచి ఖిన్నుడై బృందావనం వెళ్ళారు. అక్కడ ఒక యువతి తన 2 కుమారులతో కనిపించింది. ఆ బాలురిద్దరూ ముసలివారిలాగా కనిపిస్తూ నిద్రమత్తులో ఉన్నవారిలాగా ఉన్నారు. ఆ యువతి పేరు భక్తి. ఆ బిడ్డల పేర్లు జ్ఞాని, విరాగి. తన బిడ్డల యొక్క అస్వస్థను పోగొట్టుమని భక్తి దేవత నారద మహర్షిని వేడుకొన్నది. నారద మహర్షి తనకు తెలిసిన వేద మంత్రాలను ఆ పిల్లల చెవుల్లో ఉచ్చరించి వినిపిస్తారు. అయినా వారిలో ఎలాంటి మార్పు కనిపించకపోతే చింతాక్రాంతుడై దిక్కు తోచక దైవ ధ్యానం చేస్తారు. సత్కర్మ చేయుము అని ఆకాశం నుండి వినిపిస్తుంది. ఏమి చేస్తే సత్కర్మ అయి ఆ బిడ్డల రోగ నివారణమవుతుందో ఊహించలేక నారద మహర్షి బదరీధామం వెళ్ళి అక్కడ సనక సనాదినంద ఋషులను కలుసుకొని వారిని అడుగుగా వారు ఇలాగా బదులు చెప్పారు. నారద, మర్చిపోయావా? నీవే కదా వ్యాస మహర్షికి సలహా ఇచ్చినది. భగవల్లీలా విశేష గాథలతో భాగవత రచన చేస్తే అన్ని అశాంతులు తొలగుతాయి అని నారద మహర్షికి సనక సనాందాది ఋషులు జ్ఞప్తికి తెచ్చి భాగవత సప్తాహాన్ని నిర్వహించి
అందరినీ తరింపచేయమని చెప్పారు. నారద మహర్షి సనక సనందాదులతో కూడి హరిద్వారంలో గంగానది తీరానున్న ఆనందవనంలో భాగవత సప్తాహాన్ని నిర్వహించడానికి వెళ్ళారు. అన్ని ఏర్పాట్లు చేయబడినవి. బిడ్డలను తోడుకొని భక్తికాంత అక్కడకు వచ్చినది. భక్తికాంత అతి పారవస్యంతో శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాద నారాయణ వాసుదేవ అని పాడుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ నామ సంకీర్తన చేయసాగినది. భాగవత పురాణ శ్రవణ ఫలితంగా ఆమె పుత్రులైన జ్ఞాని, విరాగి తమ సహజ రూపాలను పొందారు. సుఖమహర్షి కూడా అక్కడికి వచ్చారు. ఇందరు భక్తులు, మహర్షులు సమావేశమైన పుణ్యస్థలికి శ్రీమన్నారాయణుడే స్వయంగా విచ్చేశారు. ఆయనతో పాటు మహాభక్తులైన ఉద్ధవ, ప్రహ్లాద, అర్జున, మహాబలి మొదలైన అనేకులు వచ్చారు. శివపార్వతులు, బ్రహ్మదేవుడు కూడా విచ్చేశారు. భక్తికాంతకు, జ్ఞాని, విరాగులకు దివ్య రూపాలు ఇవ్వబడినవి. భక్తుల అంతరంగంలో భక్తి సదా సర్వదా నివసించేటట్టు వరమివ్వబడింది. ఇందరి ఆనంద సందోహాలను తిలకించిన శ్రీహరి సంతసించి వరము కోరుకోమనగా అందరూ ఏకగ్రీవంగా ఒకే వరాన్ని కోరుకున్నారు. శ్రీహరి ఈ భాగవత సప్తాహ పురాణ శ్రవణం చేసిన వారందరి హృదయాల్లోనూ నీవు నివసిస్తుండేటట్టు వరము ప్రసాదించాలి ప్రభు అని ప్రార్థించారు. తదాస్తు అన్నారు శ్రీమన్నారాయణుడు. ఇది మనకి గీతా ప్రెస్ వారి శ్రీమద్ భాగవత సంగ్రహంలోని శ్రీమద్ భాగవత సప్తాహం యొక్క మహిమ గురించి 3 వృత్తాంతాలు. ఆ 3 వృత్తాంతాల గురించి మనకి 3 ప్రశ్నలు రావడం జరిగింది. భాగవతంలో భక్తి దేవతకి కేశవ కీర్తనం చేయమని ఉపదేశించింది ఎవరు? నారద మహర్షి. మనం చూసాం కదా, శ్రీమద్ భాగవత సప్తాహ మహిమలో 3వ వృత్తాంతం. మొదటి వృత్తాంతం శ్రీ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్ భాగవత సప్తాహాన్ని వినిపించడం. శ్రీమద్ భాగవత సప్తాహం అంటే మనం 7 రోజులు శ్రీమద్ భాగవతాన్ని వినడం, శ్రవణం చేయడం, పారాయణ చేయడం. రెండవ వృత్తాంతంలో మనం చూసాం కదా, గోకర్ణుడు అదేవిధంగా అతని సోదరుడు దుందుకారుడు శ్రీమద్ భాగవత సప్తాహ మహిమ వలన వైకుంఠ ప్రాప్తి పొందుతారు. మూడవ వృత్తాంతంలో మనం భక్తి దేవత యొక్క పుత్రుడు జ్ఞాని, విరాగి శ్రీమద్ భాగవత సప్తాహ మహిమ వలన దివ్యమూర్తులుగా మారడం చూసాం. తరువాత ప్రశ్న, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన విష్ణు అవతారం ఎవరు? శ్రీకృష్ణుడు, గోవర్ధన గిరిధారి, గోవిందుడు. మనం చందమామ వారి కృష్ణావతారంలో భాగంగా గోవర్ధనోద్ధారణ అనే వృత్తాంతాన్ని ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూసుకోండి. మూలం చందమామ ఏప్రిల్ 1967వ సంవత్సరం యొక్క సంచిక. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన విష్ణు అవతారం ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో బమ్మెరపోతన గారి పద్యము. బాలుడిత్తుండు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగాజాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ శైలంబోనిది జంతు సంయూత ధరాచక్రము పైబడ్డ నాకెల్లల్లాడదు బంధులార నిలుడి క్రిందిన్ ప్రమోదంబునన్. బంధుజనులారా ఈ క్రిందికి రండి. ఇతడు చూడగా ఇంత చిన్న బాలుడు, ఈ కొండ చూస్తే ఎంతో పెద్దది, ఈ మహాభారాన్ని భరించగలడా
అని శంకించవద్దు. పర్వతాలు, సముద్రాలు, జంతు జీవరాశులన్నిటితో కూడి ఉన్న ఈ భూమండలమంతా వచ్చి పైబడిన నా చెయ్యి చెలించదు. నిర్భయంగా మీరంతా ఈ క్రిందికి వచ్చి సుఖంగా ఉండవచ్చు. రండి రండి, త్వరపడండి అని అభయమిచ్చిన శ్రీకృష్ణుయందు పరిపూర్ణ విశ్వాసముంచి అందరూ తమ తమ గోవులతో, వస్తువులతో గోవర్ధనగిరి కిందకు వచ్చి అనువైన స్థలాలు చూసుకొని నిర్భయులై, ఆకలి దప్పులు లేనివారై, తమకు ప్రియతముడైన గోపాలకృష్ణుని లీలా వైభవ గాథలను పాడుకుంటూ ఆనందంగా కాలం గడిపివేశారు. ఆ గోవర్ధనగిరి అనే గొడుగునకు స్వామి యొక్క హస్తమే కర్ర, జారుతున్న జలధారులే ముత్యాల సరులు, గోపికల చిలిపి కన్నులు చిరునవ్వులే రత్నాల వెలుగులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.